హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. దేవుడి దయ వల్ల మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ స్వీట్స్ అన్నీ తయారు చేయడానికి మేమెంత కష్టపడ్డామో 2 రోజుల నుంచి ఈ వీడియోలో చూద్దామండి. చూడండి ఎన్ని స్వీట్స్ తయారు చేశామో, అసలు ఎందుకు చేశాము, ఏంటి విషయం అనేది లాస్ట్‌లో చెప్తానండి చూడండి. ఈ పంచదార పాకం తయారీలో జాఫ్రాన్, యాలుక్కాయలు, అలాగే నిమ్మకాయ, బత్తాకాయ చక్కరాలుగా కోసి వేస్తామండి ఇందులో. ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్లో ఉన్న సిస్టర్స్కి నా వీడియో యూస్ఫుల్గా ఉంటుందండి. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా తయారైందో. ఈ జిలేబీలు చాలా టేస్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇండియాలో జిలేబీలు వేరండి, ఈ జిలేబీలు వేరు. నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగున్నాయో గోల్డెన్ రంగులో. మేము తయారు చేసిన షుగర్ సిరప్లో వేసి ఇలా తీసామండి. తర్వాత ఇంకో వంట, ఇది బక్సాన్ అండి, బక్సాన్ అంటారు. ముందు కేక్గా తయారు చేస్తాము ఫిరన్లో పెట్టి. కేక్ తయారైన తర్వాత ఇలా ముక్కలుగా కోసుకొని మళ్ళీ కాలుస్తామండి, అప్పుడు గట్టితనం వస్తుంది అనమాట. గవ్వ తాగేటప్పుడు నంచుకొని తింటూ ఉంటారు, బక్సాన్ అంటారు. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. బక్సాన్ చేసిన సేమ్ పిండి అండి, సేమ్ ప్రాసెస్, కాకపోతే మోడల్ మారింది. ఇదొక రకం కేక్ అండి. చూడండి ఇలా ఉంటుంది అన్నమాట. చాలా బాగున్నాయి కదండి. ఆ రోజైతే మాకు అసలు ఖాళీ లేదండి. వైట్ రైస్ ఉంటే ఇంకా పచ్చడి వేసుకుని అలా తినేసాము. 2 రోజుల నుంచి అస్సలు ఖాళీ లేదండి మాకు. ఇది మరొక రకం అండి. ఇది ఎలా ఉంటుందంటే టిష్యూ పేపర్ కన్నా పల్సగా ఉంటాయండి. ఒక్కొక్కటి తీసి నెయ్యి రాసి ఇలాగా 8, 6 ఇలా రాసి దీంట్లో ఇలా పెట్టాలండి. పెట్టి ఫిరన్లో పెట్టి కాల్చాలి. కాల్చిన తర్వాత ఈ ఫ్లవర్ మధ్యలో నూపప్పు, బెల్లం ముద్ద ఉంటుందండి, అది క్రీమ్గా, అది వేసుకుంటారు. లేకపోతే ఈ మరొక దాంట్లో న్యూట్రిల్లా కకావు, చాక్లెట్ కకావు క్రీమ్ ఉంటుంది కదండి, అది వేసుకుంటారు. మరొక దాంట్లో మనం హలావా తింటాం కదండి, జీడిపప్పు హలావా ఉంటుంది, అది కూడా ఇక్కడ దొరుకుతుంది. అది ఒక్కొక్కటి వేసుకుంటారు. ఇలా రకరకాలుగా వేసుకుని తింటారన్నమాట. ఇక ఈ స్వీట్ మరో రకం అండి, మా ఆంటీ గారు తయారు చేశారు. ఈ స్వీట్స్ ఎక్కువగా పార్టీలకి తయారు చేయమంటారండి. ఇప్పుడు ఇదో రకం చేయమన్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడతామండి. ఇది బాదం, పిస్తా ఇలాంటివి వాడతాము. ఇవి తయారు చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెడతాము. కావాలన్నప్పుడు నూనెలో ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసి ఇవ్వడమే. ఇంకా ఇది మరో రకం స్వీట్ అండి, స్వీట్ రెసిపీ. ఇది ముందు రోజు ఏం చేస్తామంటే మేము తయారు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కావాలన్నప్పుడు ఫ్రై చేసి ఇలాగా పంచదార పౌడర్లో కలుపుతామండి. ఇది ఇలా చాలా స్వీట్స్ అండి, మా ఇంట్లో ఇదే పని అండి బాబా. ఏంటండి వీడియో చూడడానికి విసుకొస్తుందా? మీకు చూడడానికి ఇంత విసుకొస్తే చేసిన వాళ్ళు మేమేమైపోవాలండి. అసలు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది, కానీ మా అప్పులు, మా బాధలు ఇవన్నీ మాకు కట్టి పడేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు చేసామో. అలా ఉంటుందండి అరబ్ కంట్రీస్లో పనులంటే, ఆషామాషగా ఉండదు. ఎప్పుడు ఏం చెప్తారో అర్థమవుదు. ఇది మరో రకం స్వీట్ అండి. ఫ్రెండ్స్, ఇప్పటికి చాలా స్వీట్స్ చూసారు కదా, ఎన్ని రకాలు చెప్పానో నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెక్క పెట్టి. ఇది ఏంటంటే మైదా అలాగే శనగపిండి ఫ్రై చేసుకోవాలండి దోరగా. తర్వాత పంచదార మిక్సీ పట్టి జల్లించి వేసుకోవాలండి. తర్వాత యాలుక్కాయల పౌడర్ కూడా సేమ్ టు సేమ్ మిక్సీ పట్టి జల్లించి వేయాలండి ఇదంతా. ఇంకా మనం తయారు చేసిన పిండిలు ఉన్నాయి కదండి, ఇప్పుడు చూసారు కదా పిండి, ఇది జిద్దా అండి, అంటే కువైట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది జిద్దా చూసారా. ఇలాంటివి 2 వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో మేము కొలత తీసుకున్నామో ఆ కప్పుతో నూనె 1 కప్పు వేసుకోవాలి. ఇంకా ఇది చూసారా, ఇదైతే మా ఆంటీ గారికి చేయమన్నారండి. అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా నువ్వు ఇది చేయి, నువ్వు ఈ స్వీట్ చేయని మా మేడం గారు ఇచ్చేశారు. పిండి మీకు ఇలా కనిపిస్తుంది కదండి, అదే ఆ జిద్దాలో పిండి వేసాను. వేసి ఇలా కనిపిస్తుంది కదండి, చేత్తో బాగా ఒక పావు గంట వరకు కలిపితే మెత్తగా వచ్చేస్తుందండి ఫ్రెండ్స్. అందుకే నేను వీడియోస్ కానీ లైవ్ కానీ చేయలేకపోయాను, పని ఉండి. సారీ ఫ్రెండ్స్, ఒక క్లిప్ మిస్ అయింది.
చూడండి నేను కలిపిన పిండిని ఇలా చిన్న చిన్న రౌండ్‌గా చేసి చూడండి ఫిరన్‌లో కాలుస్తున్నాను. కనీసం 2 గంటల పైన పడతదండి ఇవంతా చేయడానికి. చూడండి లెక్క పెడితే ఎన్ని వందలున్నాయో ఇవి. చాలా పని పడతదండి. 2 గంటలు దీనికే పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను తయారు చేసిన ఈ స్వీట్స్‌లో మధ్యలో హోల్ పెట్టాను కదండీ! దాంట్లో పిస్తా పప్పు వేస్తారండి. చూసారా? ఇలా గ్రీన్‌గా ఉంది అది పిస్తా అండి. పిస్తా పౌడర్‌ని ఇలా వేస్తారు. ఇది ఎప్పుడు తింటారంటే చాయ్ గవ్వ తాగుతారు కదండీ! కొబేటీస్ ఎక్కువగా చాయ్ గవ్వ తాగుతారండి. ఆ టైంలో ఇది నోట్లో వేసుకుంటారన్నమాట. 2, 3 ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చివర మీకొక మాట చెప్తానన్నాను కదండీ! మీరే న్యాయం చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి పెద్ద మా మేడం గారు అంటే పెద్ద సిస్టర్. వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఎవరికైనా సరే ఏ స్వీట్స్ కావాలన్నా, ఏం కావాలన్నా మా చేత చేయించి పంపిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ స్వీట్స్ అన్నీను వాళ్ళ సిస్టర్ జాబ్ చేసే చోట ఫంక్షన్ ఉందంట. ఆవిడ కోసం మా చేత చేపిచ్చారండి. కనీసం ఎగస్ట్రాగా అంటే హ్యాపీగా ఒక 5 డిన్నర్లు గానీ, డిన్నర్ గానీ అస్సలు ఇవ్వరండి ఎగస్ట్రా డబ్బులు. వాళ్ళ సిస్టర్స్‌కి ఏం కావాలన్నా మా ఇంట్లో తయారు చేసి పంపిస్తూ ఉంటారు. ఎంతవరకు న్యాయం అండి? వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం ఇక్కడ జాబ్ చేస్తానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా వినాలి. అంతే కదండీ! ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.